ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో విరాట్ కోహ్లీ 62 పరుగులు, జాకబ్ బెథెల్ 55 పరుగులతో రాణించగా చివర్లో రొమారియో షెఫర్డ్ 53 పరుగుల విధ్వంసం సృష్టించాడు. షెఫర్డ్ కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒకవేళ షెఫర్డ్ ఇలాంటి విధ్వంసం సృష్టించకుండా ఉంటే సిఎస్కే ముందు కేవలం 180 లోపే టార్గెట్ ఉండేది. కానీ షెఫర్డ్ ఇలా రెచ్చిపోయి ఆడడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే ధీటుగా సమాధానమిస్తూ బ్యాటింగ్ ను కొనసాగించింది. 17 ఏళ్ల యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 48 బంతుల్లో 94 పరుగులు, అలాగే రవీంద్ర జడేజా 77 పరుగులతో మెరుపులు మెరిపించారు. దీంతో 16 ఓవర్లలోపు స్కోర్ ను చూస్తే సిఎస్కే ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ 17వ ఓవర్ వేసిన లుంగి ఎంగిడి కీలకమైన 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ ని ఆర్సీబీ వైపు మళ్లించాడు. అయితే చివరి ఓవర్లో సిఎస్కే విజయానికి 15 పరుగులు అవసరం కాగా ఎస్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులు ఇచ్చి 2 పరుగుల తేడాతో ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ లో స్వయం తప్పిదం కారణంగా సిఎస్కే ఓటమి పాలైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని స్పందించాడు. మేము ఈ మ్యాచ్ గెలవాల్సింది, కానీ చివర్లో తడబడ్డాం. ఈ ఓటమికి తాను కూడా కారణమేనంటూ ధోని చెప్పుకొచ్చాడు. నేను బ్యాటింగ్ కు వచ్చినప్పుడు తమ జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చూస్తే గెలిచే అవకాశాలు కనిపించాయి. కొన్ని భారీ షాట్లు ఆడి ఉంటే బాగుండేది, కానీ అలా చేయలేకపోయామని, అందుకే ఈ ఓటమికి నేను బాధ్యున్నంటూ ధోని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కింది, అయినా కూడా మేము మిడిల్ ఓవర్లలో పుంజుకున్నాం. అయితే చివర్లో రొమారియో షెఫర్డ్ అసాధారణ ప్రదర్శన స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తమ బౌలర్లు ఎక్కడ బంతులు విసిరినా సరే సిక్సర్లు బాదాడు. అలాగే ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించలేకపోయాం. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై యార్కర్లు సంధిస్తేనే ఫలితాలు రాబట్టవచ్చని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. ఒకవేళ యార్కర్లు సంధించలేకపోతే ఫుల్ టాస్ వేయాలి. లో ఫుల్ టాస్ ను భారీ షాట్లుగా మలచడం చాలా కష్టం, కానీ అలా చేయలేకపోయామని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా మేము కొన్ని షాట్లు మిస్ అవుతున్నాం. స్కూప్ షాట్లు వంటివి మేము ప్రాక్టీస్ చేయాలి. తమ బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా మంది స్కూప్ షాట్లు ఆడడం లేదు. జడేజా ఒక్కడే అలాంటి షాట్లు ఆడుతున్నాడని మిగతా ప్లేయర్లు కూడా కొన్ని ప్రత్యేకమైన షాట్లు ఆడవలసి ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్ ప్రదర్శన బాగుందని ఎంఎస్ ధోని అన్నాడు.